నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా గాంధీ భవన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన సమస్యలపై కావచ్చు, జాబ్ క్యాలెండర్, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు 2 లక్షల ఉద్యోగాలు రాలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా రేపు గాంధీ భవన్కి వెళ్ళి ప్రశాంతంగా శాంతియుతంగా ధర్నాతో భాగంగా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే నిర్వహించుకోవడం జరిగింది. సో మరి ఈ ప్రోగ్రాంకి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ ఇన్లో మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు. ఒకసారి అశోక్ సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి అశోక్ సార్ ఏం చెప్తారు, రేపటి ప్రోగ్రామ్ సంబంధించిన సమాచారం ఏమి ఇస్తారని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సో రేపటి ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది? మరి రేపు గాంధీ భవన్కి దాదాపు వేలాదిగా నిరుద్యోగులతో కలిసి వినతి పత్రం ఇద్దామని అయితే కార్యక్రమం నిర్వహించారు. సో మరి అంటే అంతా సాఫీగా సాగుతుందని నమ్ముతున్నారా? సాఫీగా జరగాలనే మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కదా, ప్రజాప్రభుత్వం, పైగా వాళ్ళు పార్టీ కార్యాలయంలో ప్రజావాణి అనే కార్యక్రమం కూడా పెడుతూ ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఈ 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం మేము చలో గాంధీ భవన్ కి పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదానున్నారు. ఓకే. సో అంటే ప్రధానంగా చూసుకోసారి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, నార్మల్గా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై కూడా గత కొన్ని రోజులుగా మీరు కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు కూడా రోడ్ ఎక్కుతూ ఉన్నారు. సో రీసెంట్గా ఒక 2 వారాల క్రితం అద్దెంకి దయాకర్ గారు కూడా వచ్చి మీకు హామీ ఇవ్వడం కూడా జరిగింది కదా. సో ఏంటి దానిపై మన ఏమైనా అప్డేట్ ఏమైనా వచ్చిందా? మళ్ళీ అద్దెంకి దయాకర్ గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మేము మీరు కల్పియట్లేరు కాబట్టి మేమే గాంధీ భవన్ కి వస్తున్నామంటే చెప్పాము. పోలీస్ నిర్బంధాలు కూడా పెట్టకండి, మీరు ఏర్పాట్లు చేసుకోండి, అక్కడ వచ్చి చర్చలు జరుపుతాను కూడా ఎంతో అతనికి ఎమ్మెల్సీ గారితో కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు రేపు ఏర్పాట్లు చేసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళకి. ఓకే. సో అంటే ఈరోజు మన నిరుద్యోగులు కొంతమంది ప్రెస్ మీట్ కూడా పెట్టిన నేపథ్యంలో మాట్లాడుతూ ఉంటే కూడా పేటిఎం బ్యాచ్, పేమెంట్ బ్యాచ్, మీరు బీఆర్ఎస్ అని చెప్పి సో కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? అంటే ప్రధానంగా నిరుద్యోగుల పట్ల ప్రశ్నించే వాళ్ళపై ఏదో ఒక మరకేసే ప్రయత్నం చేస్తూ ఉంది అనుకోవచ్చా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే అలా టీఆర్ఎస్ మీద కొట్లాడినప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా వీళ్ళు కాంగ్రెస్ ఏజెంట్ గా పనిచేసారు, వాళ్ళు ముద్ర వేశారు, వీళ్ళు కూడా ముద్ర వేసే ఒక ప్రయత్నం చేస్తారు. అవసరమైతే డబ్బులు తీసుకున్నాం అంటారు, ఇంకో మాట అంటారు, ఏదో అనే ప్రయత్నం చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు? ఉద్యోగాలు ఇస్తే నీ పంచాయతీకే రాంగా. అవును, వాళ్ళు చెప్పిన మాట కదా, అది కూడా పంచాయతీ లేదు కదా. ఇస్తానంటే ఎన్నికల హామీని అమలు చేయమంటున్నాం. విద్యార్థులేమో లైబ్రరీలో రాత్రులు కూర్చొని మొత్తం కూడా చదువుతా ఉన్నారు. 20 నెలలు అయిపోయింది, అధికారికంగా ఒక నోటిఫికేషన్ వేయకపోతే ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు రిజల్టే రాలేదు. మీరు ఇచ్చిన డిఎస్సి కూడా కలిపిన ఉద్యోగాలే తప్ప ఇంతవరకు అధికారికంగా మీరు ఇచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్, అది కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని కిందకి లెక్క వస్తుంది. అవును. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట కదా, మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటే, వాళ్ళ అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట కదా చిక్కడపల్లిలో. వాళ్ళు చెప్పారు, మేనిఫెస్టో పెట్టారు, అధికారికంగా పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు అన్ని చేశారు. దాదాపు 20 నెలలు అవుతుంది. 1 year లో ఇస్తామని చెప్పి 20 నెలలు అయితే వరకు అతిగతి లేదు. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆల్రెడీ 17,954 ఉద్యోగాలు జీపీఓ చేస్తారని మేము అనుకున్నాము. జీపీఓ సంబంధించిన 5,000 మంది తీసుకొచ్చారు. మిగిలిన 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తే పిల్లలు చదువుకుంటారు కదా. అవును. దాంతో పాటు పవర్ సెక్టర్ లో 5,368 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, వీళ్ళు కూడా ప్రకటన చేసుకున్నారు. అది నోటిఫికేషన్ చేస్తే ప్రశాంతంగా అయిపోతుంది. డిఎస్సి కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇంతవరకు మెగా డిఎస్సి లేదు. గ్రూప్స్ ఉద్యోగాలు వేస్తామన్నారు, గ్రూప్స్ ఉద్యోగాలు లేదు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాదాపుగా 3 సంవత్సరాలు అయింది ఒక నోటిఫికేషన్ రాక. పాత నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక మీరు కేవలం పత్రాలు ఇచ్చేసారు, మీ కోటాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు. బట్ రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు మీకు తీపి కబురు ఇస్తామని రేపు గాంధీ భవన్ కు వచ్చిన మాకు మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 15వ తారీఖు కనుక మాకు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మళ్ళీ కొత్త కార్యాచరణ ఉంటది, మీకు ధూమ్ధామ్ కంపల్సరీ అవుతుంది. కాబట్టి ప్రశాంతంగా రేపు గాంధీ భవన్ అనే ప్రోగ్రామ్, చలో గాంధీ భవన్ ప్రోగ్రామ్ ప్రశాంతంగా నిర్వహిస్తా ఉన్నాం. పోలీసులు సహకరించాలా, మీరు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోండి, అక్కడ చర్చలు జరుపుదాం. మీరు అధికారికంగా ముఖ్యమంత్రిని పట్టుకరండి, మంత్రులు పట్టుకరండి, చర్చలు జరపండి, మా సమస్యను పరిష్కరించండి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ పోలీసు కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వంలో వచ్చాయండి?
ఈ నోటిఫికేషన్ ఏం రాలేదు, ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్లనే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ అధిక లాస్ట్ గవర్నమెంట్ 15 నెలల ముందు వచ్చింది. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది వివిధ దశలలో జరుగుతుంది. ఫిలిమ్స్ ఉంటది, మెయిన్స్ ఉంటది, గ్రౌండ్ ఉంటది, మళ్ళా ఆ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా 1 year గ్రౌండ్ పడుతుంది. ఎన్ని రకాల అంశాలు ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్ అయితే ఈ గవర్నమెంట్ లో ఏ నోటిఫికేషన్ రాలేదు, పోలీసే కాదు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిందల్లా ఒక డిఎస్సీలో 5,000 ఉద్యోగాలు అదనంగా కలిపారు. అంటే డిఎస్సీలో దాదాపు 11,000 పైన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినాం. గత ప్రభుత్వం కాలయాపన చేసింది, మేము దాన్ని ఫుల్ఫిల్ చేసినాం అని చెప్పుకుంటున్నారు మరి కొంతమంది నాయకులు. కాలయాపన ఏం చేయలేదు, అది ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన దరిద్రం కూడా ఏంటంటే ఒక 6 నెలల ముందు ఇచ్చే నోటిఫికేషన్ లో ఒక 6 months ముందుంటే వీళ్ళకు చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా ఉండేది కాదు. వాళ్ళు కరెక్ట్ టైంలో ఇచ్చారు, అప్పటికి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన కారణంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. వీళ్ళ కాలంలో పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఒక డిఎస్సి వాళ్ళు పెట్టిన డిఎస్సి ఎగ్జామ్ పెట్టిరు, నోటిఫికేషన్ పాతదే. ఒక గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఎగ్జామ్లు పెట్టిరు. మిగిలిన చెప్పినటువంటి ఈ డిఎస్సి గ్రూప్స్ తప్ప మిగతా ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసిన గత గవర్నమెంటే. జేఎల్ కూడా ఎగ్జామ్ వాళ్ళే పెట్టినారు, నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చినారు. వీళ్ళు కేవలం నియామక పత్రాలే. గ్రూప్ 4 సంబంధించి 8,000 ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ కూడా వాళ్ళే పెట్టారు, నోటిఫికేషన్ వాళ్ళదే. వీళ్ళకి కేవలం నియామక పత్రాలే. 9,000 గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు కూడా ఆ ఎగ్జామ్ వాళ్ళదే, నోటిఫికేషన్ వాళ్ళది. కేవలం వీళ్ళ నియామక పత్రాలు మాత్రమే. అంటే దాదాపు 70,000 ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేసింది మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా మంత్రి శ్రీధరబాబు కావచ్చు. 70 అంటాడు, ముఖ్యమంత్రి 60 అంటారు. అవును. సో ఎట్లా చూడొచ్చు, అంటే ఇట్లాంటి అంశాలని ఎట్లా చూడొచ్చు? అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకు ఉన్నదా లేదా, అసలు ఇస్తారా ఇవ్వరా, ఏదో ఒకటి తేల్చి చెప్పండి. పక్క రాష్ట్రంలో కూడా ఉద్యోగాల జాతర నిన్న ప్రకటన వచ్చింది. వాళ్ళ కొరస నోటిఫికేషన్ రావడానికి చంద్రబాబు గవర్నమెంట్ సిద్ధమైంది. మరి ఆయన శిశుడే ఈయన 20 నెలలు అయితే ఇంతవరకు అతిగతి లేనటువంటి ఒక పరిస్థితి. వీళ్ళకు 420 హామీలు ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టో అందంగా తయారు చేశారు. ఒక ఆయన అసలు ఇస్తలేమని చెప్తున్నారు. పేజీ నెంబర్ 40 చూసుకోమని చెప్పండి వాళ్ళకు. అంటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇస్తామని చెప్పలేదని 2 ఎమ్మెల్సీలు చెప్పిన పరిస్థితి కదా. వాళ్ళు మేనిఫెస్టో చదువుకోవాలి కదా, వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు చదువుకోకుండా మేము మాట్లాడుతున్నాం అంటే ఎట్లయితుంది? జనాన్ని చూసారు కదా, మీరు చూడకపోయినా జనం చూశారు. మేనిఫెస్టో చూసి ఓట్లు వేసినారు. మీరు సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చినారు, సోమాజిలో ప్రెస్ క్లబ్ కి వచ్చినారు, మీ అధినేతను పట్టుకొచ్చారు, ప్రియాంక గాంధీ అయితే యూత్ డిక్లరేషన్ చేయించారు, ఇవి చేసారు. అయినా కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా? సో అంటే ఎట్లా ఉండబోతుంది మరి రేపటి కార్యాచరణ కావచ్చు, ప్రధాన డిమాండ్స్ కావచ్చు, సో ఎట్లా ఉండబోతుంది మరి రేపటి? మేము అన్ని వింటు పత్రాలలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఇయర్ క్యాలెండర్ సంబంధించిన ఉద్యోగాల ప్రస్తావిస్తూ మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఏంటంటే స్పష్టంగా రాసుకొని ప్లకార్డులు పట్టుకొని గాంధీ భవన్ కి రేపు ఖచ్చితంగా 11 గంటలకు అక్కడికి వస్తా ఉన్నాం. కాబట్టి పోలీసులు అడ్డుపడకుండా మేము అక్కడ సావధానంగా లెటర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం కల్పించాలా. కానీ పోలీసులు హంగామా చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. మమ్మల్ని కలవనీయకుండా అడ్డుపడితే కాంగ్రెస్ పార్టీ నష్టమైతే వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. ప్రధాన మీడియా పెద్ద పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంది గవర్నమెంట్ తోని. కాబట్టి మీరే అవాసు పాలవుతారు. ఖచ్చితంగా మాకు ఆడ ఆహ్వానం పలకండి, మాతో చర్చలు జరపండి, మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి పంపండి. ప్రశాంతంగా ప్రోగ్రామ్ జరుగుతుంది. లేకపోతే అరెస్ట్లు అంటే మీ యొక్క పరువే పోతుంది. అవును, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీ కదా హామీ ఇచ్చింది. అంటే దాదాపు 2-3 రోజులలో మీకు న్యాయం చేస్తా అని చెప్పింది. పైగా ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మేము ప్రశాంతంగానే ఉన్నాం కదా, ఏం చేయలే కదా. మీరు మీ ముందు ప్రశాంతంగానే మాట్లాడినా, ప్రోగ్రామ్ కూడా ప్రశాంతంగానే మీరు కూడా ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోయారు, డిస్టర్బెన్స్ లేకుండా పోయినారు కదా. కాబట్టి మేము కూడా ఎట్లా వస్తున్నాం అట్లా వచ్చే విధంగా మీరు అక్కడ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము స్పష్టంగా. సో చివరగా ప్రశ్న సార్, అంటే రేపు మీ కార్యక్రమం మరి ప్రజాపాలనలో సాఫీగా సాగుతుందని అనుకుంటున్నారా, భావిస్తున్నారా? నేనైతే వాళ్ళు ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి సాఫీగానే జరుగుద్దని మేము భావిస్తా ఉన్నాం. బట్ పోలీసులు కూడా కొంచెం దాన్ని ఆలోచన చేసి ఇబ్బందులు పెట్టకుండా ప్రోగ్రామ్ సజావుగా సాగడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మనము కొట్లాడకపోతే వీళ్ళు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అవును, ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. నార్మల్ గా అంటే నిరుద్యోగులకి, అంటే విద్యార్థులకి మీరు ఇచ్చే సూచన అంటే రేపటి ప్రోగ్రామ్ ఉద్దేశించుకొని సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
33 జిల్లాల నుంచి ప్రతి లైబ్రరీకి వెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఇప్పుడు పవర్ సెక్టర్ వాళ్ళు పవర్ సెక్టర్ ఖచ్చితంగా మీ ప్లకార్డ్ పట్టుకొని మీ బ్యానర్ పట్టుకొని మీ ఇంటి పత్రం తీసుకొని రండి. పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు మీ యొక్క సమస్యను తీసుకొని బ్యానర్ పట్టుకొని ఇంటి పత్రం తీసుకొని రండి. డిఎస్సి వాళ్ళ యొక్క మీ సమస్యల పైన వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే జీపీఓ తక్షణం రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి దాని నేపథ్యం డిమాండ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి రేపు గాంధీ భవన్ దగ్గర కనపడాల. మన తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ ముట్టడైతే ఏ విధంగా జరిగిందో అంతకు మించి ప్రశాంతంగా శాంతియుతంగా ఈ ప్రోగ్రామ్ జరుగుద్దని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి విద్యార్థులంతా ఎక్కడికక్కడ మీకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా గాంధీ భవన్ కి 11 గంటలు చేరుకోవాల్సింది స్పష్టంగా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫోన్ ఇన్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. సో మరి రేపటి మీ ప్రోగ్రాము ఎట్లా సాగుతో చూద్దాం మరి. ఓకే, మీ మీడియా వాళ్ళు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. రైట్ సార్, రైట్. సో ఇది పరిస్థితి. సో విన్నారు కదా, అశోక్ సార్ అయితే చెప్తాను రేపటి ప్రోగ్రామ్ అయితే మేము శాంతియుతంగానే చేయబోతున్నాం. గాంధీ భవన్లోకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి సంబంధించిన నాయకులు చెప్పిన మాట ప్రకారమే మాకు ఆగస్టు 15లోగా ఏదో ఒకటి శుభవార్త చెప్తారని చెప్పి వెయిట్ చేశాం, కానీ ఎక్కడా కనిపించట్లేదు. సో రేపు గాంధీ భవన్లో ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ముఖాముఖి ప్రోగ్రాం ఉంది, ప్రతిరోజు ఒక ప్రతినిధి అక్కడ ఉండేటట్టు చేశారు కదా. సో వాళ్ళకి వెళ్ళి మా సమస్య చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సో మరి పోలీస్ నిర్బంధాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఇవన్నీ ఏం ఉండకుండా మేము శాంతియుతంగా వస్తాం. మా ప్రాబ్లమ్ని కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తుందనే ప్రధాన డిమాండ్ తోటి అయితే వస్తున్నాం. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాలు కావచ్చు, వీటి మీద ప్రధాన చర్చ పెట్టుకుందామని చెప్పేసి కూడా అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి సో రేపటి పరిస్థితి ఎట్లా ఉంటుందని కూడా వేచి చూద్దాం.